నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కనువిప్పు. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏడుస్తూ అనిత కాళ్ళు తడుముకుంటూ గదిలోకి వెళ్ళి అత్తగారితో చెప్పింది, ఇప్పటి వరకు జరిగింది చాలు. నేను మా అమ్మని పిలిచాను. ఇప్పుడు నా సహనం హద్దులు దాటింది అంటూ అనిత అత్తగారి గది తలుపులు వేసి తన తల్లికి ఫోన్ చేయడం మొదలుపెట్టింది. వెంటనే రాజేశ్వరి గారు పరిగెత్తుకుంటూ వచ్చి తన గది కిటికీలోంచి తన కోడలు అనితని పిలుస్తున్నారు. అమ్మా అనిత, నేను చెప్పేది విను. ఇలాంటి చిన్న చిన్న విషయాలకే నువ్వు ఎందుకు ఇంతలా ఇబ్బంది పెడుతున్నావు? మన కుటుంబంలోని విషయాలు మన కుటుంబంలోనే ఉండాలి. బయటకు వెళ్ళడం అంత మంచిది కాదు. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి మీ అమ్మని పిలిపించుకునే అంత పెద్ద విషయం ఏం కాదు ఇప్పుడు జరిగింది. ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు నాతో చెప్పు, అంతే తప్ప మన ఇంట్లో జరిగే విషయాలన్నీ పుట్టింటికి మోయడం మంచిది కాదు. మన ఇద్దరం కలిసి కూర్చుని మాట్లాడుకుందాం అని రాజేశ్వరి గారు అనగానే అనిత కళ్ళు పెద్దవి చేసి, మీతో మాట్లాడాల్సిన అవసరం ఏమీ నాకు లేదు. ఇప్పుడు నేను మీ ఏ మాటని వినాలని అనుకోవడం లేదు. నేనిప్పుడిక మీతో ఏ విషయం గురించి మాట్లాడను. మీరింట్లో నాకు ప్రతి విషయం పైన ఆంక్షలు విధిస్తున్నారు. మనకున్న పరిస్థితికి ఇప్పుడు నేను ఒక్కదాన్నే బాధ్యురాల్ని కాదు. అలాంటప్పుడు నా ఒక్కదానిపైనే ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారు? నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. మీ ఎఫ్డి నుంచి నెల నెల డబ్బులు మన ఇంటి ఖర్చుల కోసం వస్తున్నాయి. అయినా సరే మీరు నా ప్రతి ఖర్చుకి ఆంక్షలు విధిస్తున్నారు. నా మేకప్కి సంబంధించిన ఖర్చుల గురించి మీరెప్పుడూ రుసరుసలాడుతూనే ఉంటారు. ఇప్పుడిక ఇంటి పెత్తనం అంతా నాకివ్వండి. ఆ పైన ఇంటి ఖర్చులు ఎలా నిర్వహించాలో నేను నిర్వహించి చూపిస్తాను అంటూ అనిత రాజేశ్వరి గారి మాటలేవి పట్టించుకోకుండా తన తల్లికి ఫోన్ చేసి రాజేశ్వరి గారిని కనీసం గదిలో నుంచి కూడా బయటకు రానివ్వకుండా గడిపెట్టి తన తల్లితో ఏడుస్తూ ఫోన్లో మాట్లాడుతూ, అమ్మా, ఈరోజు మా అత్తగారు నన్ను ఎంత బాధ పెట్టారో తెలుసా? అది కూడా కేవలం ఒక 10,000 రూపాయల కోసం. 10,000 రూపాయల కోసం ఆవిడ నన్ను తిట్టింది అనగానే అనిత తల్లి మంజుల గారు, ఏంటి, ఆ ముసలావిడ నిన్ను తిట్టిందా అని అడిగారు. వెంటనే అనిత, అవునమ్మా, మా అత్తగారు ప్రతి విషయంలోనూ నాపై ఆంక్షలు విధిస్తున్నారు. ప్రతి విషయానికి నన్ను తిడుతున్నారు. నా ప్రతి చిన్న చిన్న సరదాలన్నీ నేను చేయకుండా నన్ను నిషేధిస్తున్నారు. ఆవిడ కొడుకు ఉద్యోగం పోగొట్టుకుంటే, ఇంట్లో డబ్బు లేకపోతే నాకేమిటి బాధ్యత? నా అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ఆ తల్లి కొడుకులదే కదా. నా పనులకు డబ్బులున్నా లేకపోయినా వాళ్ళ అవసరాలు మాత్రం ఖచ్చితంగా డబ్బులుంటాయి. నాకేదైనా అవసరం వచ్చిందంటే చాలు, మా అత్తగారు అస్సలు నాకు డబ్బులు ఇవ్వనే ఇవ్వరు. అది అనవసరపు ఖర్చుగానే కొట్టి పారేస్తున్నారు అనగానే మంజుల గారు, మీ అత్తగారికి భర్తకి నీ కోరికలు తీర్చే సామర్థ్యం లేకపోతే నీకు నేనున్నాను. నీ తల్లి ఇంకా చచ్చిపోలేదు. నేను నా కూతుర్ని తన తల్లిదండ్రుల ఇంటికి తీసుకొచ్చేస్తాను. నువ్వేం బాధపడొద్దు, కంగారు పడొద్దు. నేను నిన్న అక్కడి నుంచి తీసుకెళ్లడానికి మీ అత్తగారింటికి ఇప్పుడే బయలుదేరొస్తాను అన్నారు మంజుల గారు. రాజేశ్వరి గారు కోడలు ఫోన్ మాట్లాడి కట్ చేయడం చూశారు. ఆవిడ కిటికీలోంచి కోడలు తన తల్లితో చెప్పే ప్రతి మాటలు విన్నారు. అంతలోనే అనిత కబ్బోర్డ్ నుంచి తన బ్యాగ్ తీసుకుని అందులో తన వస్తువులన్నీ ప్యాక్ చేసుకోవడం మొదలుపెట్టింది. అనిత తన వస్తువులు సర్దుకోవడం ప్రారంభించిన దగ్గర నుంచి రాజేశ్వరి గారి గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలైంది. ఆవిడ గుండె చప్పుడు కూడా ఎక్కువైంది. కొడుకేమో ఇంట్లో లేడు, కోడలు నన్ను గదిలో బంధించింది. ఇప్పుడు ఏం చెయ్యాలి భగవంతుడా అనుకుంటూ తలుపును కొడుతూనే ఉన్నారు. కోడల్ని తలుపు తీయమని అభ్యర్థిస్తూనే ఉన్నారు. చాలాసేపటి తర్వాత అనిత కోపంగా తలుపు తీసి, మా అమ్మ పేరు వినగానే మీకు భయం వేసిందా? అంత కంగారు పడిపోతున్నారు? ఇప్పుడు మా అమ్మ వస్తుందిలే, నేను ఈరోజు ఆవిడతో కలిసి మా అమ్మింటికి వెళ్ళిపోతున్నాను అనగానే రాజేశ్వరి గారు, అమ్మ అనిత, చిన్న చిన్న విషయాలకే ఇలా ఇల్లు సంసారం విడిచిపెట్టి వెళ్ళడం తెలివైన పని కాదు. ఈ ఇంట్లో డబ్బుకు లోటుంది, నేను కాదని అనడం లేదు. కానీ నువ్వు ఈ ఇంటి కోడలివి. దీన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా నీకుంది. నువ్వు కూడా ఈ ఇంట్లో సభ్యురాలివే. నా కొడుకు చేతిలో ఉద్యోగం ఉన్నప్పుడు, తను 2 చేతులా సంపాదిస్తున్నప్పుడు నిన్ను నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోనివ్వకుండా
ఏ రోజు నేను నీ ఖర్చులను నియంత్రించలేదు, ఏ విషయంలోనూ నీకు ఆంక్షలు విధించలేదు. కానీ ఈ రోజు మన పరిస్థితి బాగోలేదు. నా కొడుకు ఉద్యోగం పోయింది. తన ఉద్యోగం కోసం చాలా కష్టపడుతున్నాడు. మనం మన ఖర్చులను నియంత్రించుకోవడంలో తప్పే ఉంది. ఈ రోజు వరకు మీరు పై అంతస్తులోనే ఉంటున్నారు. పై అంతస్తు అద్దెకిస్తే మనకి 10,000 రూపాయలు వస్తాయి. కొద్ది రోజులు ఇబ్బందిగా ఉంది కాబట్టి మనం కింద సర్దుకుంటే తప్పేమిటి అన్నారు రాజేశ్వరి గారు. కానీ అనిత అత్తగారి మాటల్ని అస్సలు వినడం లేదు. కాసేపట్లోనే త్వరగా తన బ్యాగులన్నీ రెడీ చేసేసుకుంది. అంతలోనే మంజులా గారు పరిగెత్తుకుంటూ కూతురు దగ్గరకొచ్చారు. ఎదురుగా ఉన్న రాజేశ్వరి గారిని కనీసం పలకరించకుండా కూతురు గదిలోకి వెళ్లారు. కూతురు గదిలోకి వెళ్లి కాసేపు తనతో మాట్లాడి కూతురు గది నుంచి బయటకొచ్చి రాజేశ్వరి గారికి వేలు చూపిస్తూ, వదిన గారు, నేను మా కూతురు ఈ ఇంట్లో చాలా సంతోషంగా ఉందని అనుకున్నాను. నా కూతురి అత్తమామలు, భర్త చాలా మంచివారు. వాళ్ళు నా కూతుర్ని చాలా బాగా చూసుకుంటారు. తన ప్రతి కోరికను తీరుస్తారు అనుకున్నాను. కానీ ఈ రోజు నా కూతురు నాకు ఫోన్ చేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోమ్మని ఏడుస్తుంది. దీన్ని బట్టే అర్థమవుతుంది నా కూతుర్ని మీరు ఎంత చిత్రహింసను గురిచేస్తున్నారో అనే విషయం. మీరు తనతో ఎప్పుడూ పోరాడుతూనే ఉంటారు. చిన్న చిన్న వస్తువులు కొనడానికి కూడా నిరాకరిస్తారు. కానీ ఇక నేను దీన్ని సహించలేను. అనితకు ఎవ్వరూ లేరని మీరు అనుకుంటున్నారా? తన కన్న తల్లి ఇంకా బ్రతికే ఉంది. నా ప్రాణం ఉన్నంత వరకు నా కూతుర్ని అలా ఇబ్బందులు పడనివ్వను. నా కూతుర్ని ఇప్పుడే ఇక్కడి నుంచి వెనక్కి తీసుకెళ్ళిపోతున్నాను. అనిత, నువ్వు రామ్మా, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అనగానే రాజేశ్వరి గారు, అమ్మ అనిత, నా మాటలు అర్థం చేసుకో. అత్తా కోడళ్ల మధ్యలో చిన్న చిన్న గొడవలు లేకుండా ఏ ఇంట్లోనూ ఉండదు. నువ్వు ప్రపంచం చూసావు, చదువుకున్నావు. మనిద్దరి మధ్యలో గొడవ జరిగింది, నేను కాదనడం లేదు. దానర్థం నువ్వు నేరుగా మీ అమ్మ వాళ్ళింటికి వెళ్ళిపోవాలని కాదు. నీ చేతులారా నీ సంసారాన్ని నువ్వే పాడు చేసుకోవద్దు. వదిన గారు, మీరు మీ కూతుర్ని చూడ్డానికి మా ఇంటికి వచ్చారు. మీకు అన్ని మర్యాదలు చేస్తాను. తినడానికి ఏమైనా తీసుకొస్తాను. మీకు మంచిగా వంట చేసి పెడతాను. ప్రశాంతంగా తృప్తిగా తిని మీ ఇంటికి వెళ్ళిపోండి. అంతే తప్ప మా కోడల్ని మీ ఇంటికి తీసుకెళ్లొద్దు. పిల్లలు ఆవేశంలో తప్పులు చేస్తే తల్లిదండ్రులం మనం సరిదిద్దాలి, కానీ వాళ్ళ ఆవేశానికి ఆజ్యం పోయొద్దు. ఇక ఈ విషయాలన్నింటినీ ఇంతటితో వదిలేద్దాం. మనలో మనమే పరిష్కరించుకుందాం. ఇంటి విషయాలు ఇంట్లోనే ఉండనివ్వండి, బయటకు వెళ్ళనివ్వద్దు అని రాజేశ్వరి గారు అనగానే, మంజులా గారు, ఈ ఇంటి విషయాలన్నీ ఇంట్లోనే నేను ఉండనివ్వను. నా కూతురు మీ ఇంట్లో చాలా ఇబ్బందులు, బాధలు ఎదుర్కొంటుంది. మీ మీద నమ్మకంతో నా కూతుర్ని ఇక్కడ వదిలేయడం సాధ్యం కాదు. నా కూతురు కళ్ళల్లో కన్నీళ్లు వస్తుంటే నేను తనని అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతాను? నా కూతురు చేత కంటతడి పెట్టించిన మిమ్మల్ని నేను అస్సలు వదిలిపెట్టను అంటూ మంజులా గారు తన కూతురుతో, అనిత, నువ్వు నీ సామాన్లు తీసుకుని నాతో పాటు నడువు అన్నారు. రాజేశ్వరి గారు కోడల్ని ఎంత బతిమాలినా కూడా అత్తగారి మాటల్ని ఏమాత్రము పట్టించుకోకుండా తన తల్లి వెనకాలే బ్యాగు తీసుకుని వెళ్ళిపోయింది అనిత. సాయంత్రం రఘు అలసిపోయి ఇంటికొచ్చాడు. అనిత, అనిత అంటూ తన భార్యను పిలిచాడు. అనిత, ఎక్కడున్నావు? దయచేసి నా కోసం ఒక కప్పు టీ తీసుకొస్తావా? నాకు చాలా చిరాగ్గా ఉంది, చాలా తలనొప్పిగా కూడా ఉంది అంటూ అనితను పిలిచాడు. అప్పుడు వెంటనే రాజేశ్వరి గారు తన కొడుకు కోసం టీ రెడీ చేసి టీ తీసుకొని రఘు దగ్గరకొచ్చి టీ ఇస్తూ ఉండగా, అమ్మా, ఏం జరిగింది? అనిత ఇంట్లో లేదా? నీ మొహం ఎందుకంత దిగులుగా ఉంది? నువ్వు నా వైపు ఎందుకంత దీనంగా చూస్తున్నావు అనగానే రాజేశ్వరి గారు, నా సంగతి పక్కన పెట్టు బాబు. ఇవాళ నీ రోజు ఎలా గడిచింది అది చెప్పు. నువ్వు ఉద్యోగం కోసం 2 కంపెనీలకు ఇంటర్వ్యూలకు వెళ్ళావు కదా, ఎక్కడైనా ఉద్యోగం దొరికిందా అనగానే రఘు, అమ్మా, 2 ఇంటర్వ్యూలు బాగానే జరిగాయి. వాళ్ళు తర్వాత కాల్ చేస్తామని చెప్పారు. నేను ఉద్యోగం వెతుక్కోవడం కోసం నా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. కానీ ఈ రోజుల్లో నాకు అదృష్టమే కరువైనట్టు అనిపిస్తుంది. ఈ 2 ఏదో ఒక ఉద్యోగం నాకొస్తే మన కష్టాలన్నీ తీరినట్టే. ఇంటి ఖర్చుల విషయంలో నేను కూడా నీకు మద్దతు ఇవ్వగలుగుతాను. అనితకి ఎలాంటి కంప్లైంట్లు చేసే అవకాశం ఇవ్వకుండా చూసుకోగలుగుతాను అంటూ, ఎంతసేపు అయింది నేనొచ్చి, అనిత ఎక్కడా కనిపించడం లేదేంటమ్మా? తన గదిలో విశ్రాంతి తీసుకుంటుందా అని అడగగానే రాజేశ్వరి గారు తడబడుతూ,
ఉదయం అనిత షాపింగ్కి వెళ్ళడానికి 10,000 కావాలని అడిగింది. 10,000తో షాపింగ్ చేసేస్తే ఇంటి ఖర్చులన్నీ ఎలా నిర్వహించాలి? ఇంటి ఖర్చులన్నీ భరించడం చాలా కష్టమైపోతుంది. నేను చాలా రోజుల నుంచి ఖర్చులన్నీ తగ్గిస్తూ వస్తున్నాను. కాబట్టి అంత డబ్బులు షాపింగ్ కోసం ఇవ్వడం కుదరదు అని చెప్పాను. ఇప్పుడు మన ఇంటి పరిస్థితులన్నీ మారిపోయాయి. కానీ అనిత వాటిని అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేదు. మునుపటిలాగానే తన ఇష్టాయిష్టాలు నెరవేర్చుకోవాలని చూస్తుంది. ఆ విషయంలోనే మా ఇద్దరికీ మధ్య మాట పెరిగింది. ఈ ఇంటి పెత్తనం అంతా నాకిస్తే నేను చక్కగా ఈ ఇంటిని నడిపిస్తాను, డబ్బులన్నీ నా చేతిలో పెట్టండి అంటూ అడిగింది అనిత. నేను అలాంటి పొరపాటు పని ఎలా చేస్తాను? అనితకి పొదుపు చేయడం అస్సలు తెలియదు. నిన్న కూడా తను బయట నుంచి పిజ్జా ఆర్డర్ చేసుకుని తినింది. దానికోసం నన్ను డబ్బులు అడిగింది. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో అలాంటి ఖర్చులు పెట్టడం అవసరమా చెప్పు? ఆ పిజ్జా ఖర్చుతో మనం 2 రోజులు ఇంట్లో 4 పూట్ల భోజనం చేయగలుగుతాము. మీ నాన్నగారు మన కోసం 2 అంతస్తుల ఇంటిని కట్టించి ఇచ్చారు. పై అంతస్తు మొత్తం మీ పెళ్ళైన దగ్గర నుంచి మీరే వాడుతున్నారు. ఇప్పుడు మన పరిస్థితి బాగోలేదు కాబట్టి దాన్ని అద్దెకిచ్చేద్దాం, కిందంతస్తులో అందరం సర్దుకోమని అడిగాను. దాని నుంచి 10,000 అద్దెస్తాయి. ఆ 2 డబ్బులతో మన కష్టాలు కొంచెం వరకు తీరతాయి అని రాజేశ్వరి గారు చెబుతూ ఉండగానే వెంటనే రఘు, నిజమేనమ్మా, ఇది మంచి ఆలోచనే అన్నాడు రఘు. అప్పుడు వెంటనే రాజేశ్వరి గారు, కానీ ఈ ఆలోచన నీ భార్యకు నచ్చలేదు. కొన్ని రోజులు మీరు గెస్ట్ రూమ్ లో ఉంటే తప్పేమిటి? ఆ గెస్ట్ రూమ్ కూడా మనదే కదా. కొన్నిసార్లు మన జీవితంలో ప్రతి విషయంలోనూ అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. పరిస్థితుల ప్రకారం మనం నడుచుకోవాలి. కొన్ని చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకోవాలి. లేదంటే ఇంకా ఇబ్బందులు తప్పవు. ఏదైనా అనారోగ్య సమస్యలు, అనుకోని సమస్యలు వస్తే మనం డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తాము? ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో నేను తనకి షాపింగ్కి డబ్బులు ఇవ్వలేదని అనిత చాలా గొడవ చేసింది. అందుకే వాళ్ళమ్మకి ఫోన్ చేసి తన తల్లితో కలిసి వెళ్ళిపోయింది అని రాజేశ్వరి గారు బాధగా చెప్పారు. వెంటనే రఘు, అమ్మా, అనిత ఇంత చిన్న చిన్న విషయాలకు కూడా అంత పెద్ద గొడవ చేసి తన పుట్టింటికి వెళ్ళిపోయిందా అనగానే రాజేశ్వరి గారు, అవును బాబు, నువ్వు ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడు, నీ మాటైనా వింటుందేమో, నువ్వు చెబితే తిరిగి వస్తుందేమో, నీ కోసమైనా తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను అన్నారు. వెంటనే రఘు, నాకేమీ అడగాలని కూడా అనిపించడం లేదమ్మా. అనిత ఇంత చిన్న చిన్న విషయాలను కూడా అర్థం చేసుకోవడానికే ప్రయత్నించడం లేదు. తనిలా ఎలా చేస్తుంది? ఇంత చిన్న విషయానికి అలిగి ఇల్లు వదిలి వెళ్ళిపోవలసిన అవసరం ఏమొచ్చింది? నేను తనకసలు ఫోన్ చెయ్యను. తన కోపం చల్లారితే తానే తిరిగొస్తుంది అన్నాడు రఘు. వెంటనే రాజేశ్వరి గారు, బాబు రఘు, అలా మాట్లాడొద్దు. నువ్వు కూడా పరిస్థితులను అర్థం చేసుకోకపోతే ఎలాగా? అందరం కలిసి ఉంటేనే దాన్ని కుటుంబం అంటారు. ఎవరి ఇష్టాలకు తగ్గట్టు వాళ్ళు విడిపోతే, ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపోతే ఎలాగా? తను అర్థం చేసుకోకపోతే అర్థమయ్యేలా వివరించి చెప్పాల్సిన బాధ్యత భర్తగా నీదే కదా. నువ్వు కూడా కోపం తెచ్చుకుంటే ఎలాగా? ఒక్కసారి నా మాట విని కోడలికి ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడు అనగానే రఘు, అమ్మా, నాకు ఇష్టం లేకపోయినా సరే నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి నేను తనకి ఫోన్ చేస్తాను అని చెప్పి రఘు అనితకి ఫోన్ చేశాడు. అప్పటికే అనిత తన తల్లిదండ్రుల ఇంటికి చేరుకుంది. తను పెద్ద లగేజీ బ్యాగ్తో ఇంటికి చేరుకుని హాల్లో తన లగేజ్ అంతా పెట్టేసరికి అది చూసిన అనిత వదిన చిత్ర కూడా ఆశ్చర్యపోయింది. అనిత, ఏమైంది? నువ్వు ఇంత పెద్ద లగేజీ బ్యాగ్తో ఇంటికొచ్చావేంటి అని అడగగానే అనిత ఏమీ మాట్లాడకముందే మంజుల గారు చాలా అహంకారంగా చెప్పారు, నా కూతురుతో ఆ ఇంట్లో వాళ్ళు ఎలా పడితే అలా ప్రవర్తిస్తే నేనెందుకు భరిస్తాను? అందుకే నా కూతుర్ని మన ఇంటికి తీసుకొచ్చేశాను. తను ఇంకా ఆ ఇంట్లో ఇబ్బందులు పడడం నాకు ఇష్టం లేదు అనగానే అనిత కూడా తన అన్నయ్యతో, అవునన్నయ్య, నేను ఇంకా ఆ ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా లేను. నా మాటలు అస్సలు పట్టించుకొని నా చిన్న చిన్న కోరికలు కూడా తీర్చని ఇంట్లో నేను ఇక అస్సలు ఉండలేను. మా అత్తగారిని 10,000 రూపాయలు మాత్రమే అడిగాను, కానీ అవి కూడా ఇవ్వడానికి ఆవిడ నా విషయంలో నిరాకరించింది. మా అమ్మని చూడండి, తన కోడలి ప్రతి కోరికను తీరుస్తుంది అంది అనిత. రాజేశ్వరి గారు చిత్రకి కూడా దూర బంధువు, పిన్ని వరస అవుతారు. ఆవిడ గురించి చిత్రకి కూడా బాగా తెలుసు. పెళ్ళైన దగ్గర నుంచి
అనిత ప్రతి కోరికని ఆవిడ ఎంతో సంతోషంగా తీర్చేది. వెంటనే చిత్ర తన ఆడపడుచు అనితతో, అనిత, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మీ అత్తగారు ఎప్పుడూ అలా చెయ్యరు. ఆవిడ చాలా మంచిది అనగానే మంజుల గారు కోపంగా, చిత్ర, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఆవిడ మంచిదైతే నా కూతురే ఆవిడ మీద అబద్ధాలు చెప్తుందని అనుకుంటున్నావా? నువ్వింకా మాట్లాడకుండా మౌనంగా ఉండు అన్నారు. వెంటనే కొడుకు రాజీవ్ మాట్లాడుతూ, అమ్మా, నువ్వు చేసిందంత మంచి పనేం కాదు. అత్తయ్యని, బావగారిని ఇంత బాధ పెట్టి అనితని ఇక్కడికి తీసుకురావడం మంచి పనే అనుకుంటున్నావా అనగానే మంజుల గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ భార్యాభర్తలిద్దరికీ నా కూతురి ఇంటికి రావడం బొత్తిగా ఇష్టం లేనట్టుందే. నా కూతురేమి మీకు భారంగా ఏమీ ఇక్కడ ఉండదులే. నా సొంత శక్తితోనే నేను నా కూతుర్ని పోషించుకుంటాను. నా పెన్షన్ డబ్బులు నా దగ్గరే ఉన్నాయి. ఆ డబ్బులతోనే ఇల్లు మొత్తం నడుస్తుంది ఇప్పుడు. కనీసం నా కూతుర్ని నా ఇంటికి తీసుకొచ్చుకునే హక్కు కూడా నాకు లేదా? నేను జీవితాంతం తనని నా దగ్గరే ఉంచుకుని తన ఖర్చులు కూడా నేను భరించగలను. నాకు నెల నెల పెన్షన్ వస్తుంది అంటూ గర్వంగా చెప్పారు మంజుల గారు. కానీ ఆవిడ పెన్షన్ డబ్బులు కొడుకు కోడలికి ఇచ్చినట్టే ఇస్తుంది. తర్వాత ఆ ఖర్చు ఈ ఖర్చు అని మళ్ళీ అన్ని లాగేసుకుని ఖర్చు పెట్టేస్తుంది. అప్పుడు వెంటనే కోడలు చిత్ర ఇంకా కొడుకు రాజీవ్, అమ్మా, మన ఇంటి పరిస్థితులు కూడా అంతగా ఏమీ బాగోలేదు. ఇప్పుడు మన షాప్ కూడా అంత బాగా ఏం నడవడం లేదు. పెన్షన్ డబ్బులతోనే కదా చాలా కష్టపడి పిల్లల స్కూల్ ఫీజులు కడుతున్నాము. ఇంటి ఖర్చులన్నీ పెన్షన్ డబ్బులతోనే తీర్చుకుంటున్నాము. చెల్లెలి పెళ్లి కోసమే మన సేవింగ్స్ డబ్బులన్నీ ఖర్చు పెట్టేశాము. తన కోసం సామాన్లు, నగలు కూడా కొన్నాము. ఇక మన ఇంటి ఖర్చుల కోసం మిగిలింది నీకొస్తున్న పెన్షనే కదా. అందులో సగం డబ్బులు నువ్వే నీ ఖర్చులకు వాడేసుకుంటావు. ఇప్పుడు నువ్వు చెల్లెల్ని కూడా ఇంటికి తీసుకొచ్చావు. ఇప్పుడు మనకి ఎంత ఇబ్బంది అవుతుంది అనగానే మంజుల గారు, మీ భార్యాభర్తలిద్దరికీ నోరు బాగానే లేస్తుంది. నీ పెళ్ళాన్ని నీకు బాగానే కీ ఇచ్చినట్టుంది. తను మాట్లాడమన్న విషయాలన్నీ నువ్వు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నావు. నా కాలు కింద కుక్కిన పేనులా పడుంటుందని పేద కుటుంబానికి చెందిన అమ్మాయిని నా కోడలుగా తెచ్చుకున్నాను. అన్నింటికీ సర్దుకుపోతూ మనం చెప్పినట్టు వింటూ మన ఇష్టం వచ్చినట్టు ఉంటుందని. కానీ కొద్ది రోజులుగా నీ భార్య నోరు బాగా లెగుస్తుంది. నేను గమనిస్తూనే ఉన్నాను అనగానే చిత్రకళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను కన్నీళ్లు తుడుచుకుంటూ తన గదిలోకి వెళుతూ ఉండగా మంజుల గారు, అమ్మా మహారాణి, నువ్విప్పుడు నీ గదిలోకి వెళుతున్నావా? నువ్వు నీ గదిలోకి వెళ్ళిపోయి హాయిగా విశ్రాంతి తీసుకుంటే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? ఇవాళ నా కూతురు కూడా మన ఇంటికి వచ్చింది. కాస్త వంటింట్లోకి వెళ్ళి తనకేం కావాలో మంచి భోజనం వండి పెట్టు. చెప్పనిత, నువ్వేం తినాలనుకుంటున్నావో? నువ్వేం తినాలనుకున్నా నిర్మోహమాటంగా మీ వదినకు చెప్పు. మీ వదిన అన్నీ వండి పెడుతుంది అనగానే అనిత, ఈ రోజు నేను ఇంట్లో ఏమీ తినను. మనం బయట నుంచి ఆర్డర్ చేసుకుని తిందాం. మా అత్తమామల ఇంట్లో నేను ఇంట్లో వండినవి తిని తిని విసుగు చెందాను. ఆవిడ నన్ను బయట నుంచి ఏమీ ఆర్డర్ చేసుకుని తిననివ్వడం లేదు. ఎప్పుడు చూడు ఖర్చులు ఖర్చులు, ఇంటి పరిస్థితులు బాగోలేదు అంటూ నా విషయంలో ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు. అందుకే ఈ రోజు నువ్వు ఆన్లైన్లో ఆర్డర్ చెయ్యమ్మా అనగానే మంజుల గారు, సరే తల్లి, నీ ఇష్ట ప్రకారమే ఆర్డర్ చేస్తాను. ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకో. మీ అమ్మ దగ్గర పెన్షన్ డబ్బులున్నాయి. ఎవ్వరి ముందు మనం చేతులు చాచాల్సిన పని లేదు అని చెప్పగానే అనిత తల్లి ఫోన్ తీసుకొని పిజ్జాలు, బర్గర్లు ఆర్డర్ చేసింది. ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఆర్డర్ చేసుకుంది. తన గదిలో కూర్చుని ప్రతిదీ తింటూ ఉంది. అప్పుడే రఘు అనితకి వీడియో కాల్ చేశాడు. అప్పుడు అనిత ఫోన్ ఎత్తి తన భర్త రఘుకి తన తల్లి ఇంట్లో తను ఎంత సంతోషంగా ఉందో, తన తల్లి తనని ఎంత బాగా చూసుకుంటుందో చూపించడం మొదలుపెట్టింది. వెంటనే రఘు, నేను ఇంట్లో లేని సమయంలో నువ్వు చెప్పా పెట్టకుండా ఇంటి నుంచి బయటికి ఎందుకు వెళ్ళిపోయావు? నీకోసం అమ్మ, నేను ఎంత బాధపడుతున్నామో నీకు తెలుసా అనగానే అనిత తన ముందున్న పిజ్జాలని, బర్గర్లని చూపిస్తూ, నా గురించి మీరేం బాధపడకండి. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికే వచ్చాను. ఇక్కడ నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను కోరుకున్నది తింటున్నాను. నాకు కావలసినవన్నీ మా అమ్మ ఆర్డర్ చేస్తుంది. మా అమ్మ ఒక్కసారి కూడా నేను అడిగిన దాన్ని తిరస్కరించలేదు. కానీ మీ అమ్మ మాత్రం ప్రతి విషయంలోనూ నాకు ఆంక్షలు విధిస్తుంది. తనే ఇంటి యజమానురాలు అన్నట్టు బిహేవ్ చేస్తుంది. డబ్బులన్నీ తన చేతుల్లోనే పెట్టుకుంటుంది. ఎఫ్డి డబ్బులు, ఇంటి అద్దె డబ్బులు తన దగ్గరే పెట్టుకొని
నా మీద అన్ని ఆంక్షలు పెట్టి ఇల్లంతా తనే మేనేజ్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోతుంది అనగానే రఘు వెంటనే కోపంగా ఫోన్ కట్ చేసేశాడు. అప్పుడు రాజేశ్వరి గారు, బాబు రఘు, నువ్వు ఎందుకంత కోపంగా ఫోన్ కట్ చేశావు అని అడగగానే రఘు, అనిత తన పుట్టింటికి వెళ్ళి అహంకారం చూపిస్తుందమ్మా. అక్కడ తన కోరికలన్నీ తీర్చుకుంటుందట. ఇక్కడ మనం తన కోరికలేవి తీర్చడం లేదు అని అన్నట్టు మాట్లాడుతుంది. ఇక నేను తనకి ఫోన్ చేసి బతిమాలనమ్మా. తనకి కావలసినప్పుడు తనే వస్తుంది. ఇదే కాకుండా నాకు చాలా పనులున్నాయి. తననే పట్టుకుని వేలాడడం నా వల్ల కాదు. నాకు ఉద్యోగం వస్తే అన్నీ వాటంతటవే సర్దుకుంటాయి అన్నాడు రఘు. ఆ తరువాత చిత్ర తన అత్తగారిని పండగ వస్తుంది కదా, నేను పండగకి చీర కొనుక్కోవాలి అని అనుకుంటున్నాను. మనిద్దరం మార్కెట్కి వెళదామా అత్తయ్య గారు అంటూ అడిగింది. అప్పుడు మంజులా గారు తన కోడలికి డబ్బులు ఇవ్వడానికి నిరాకరించారు. తన కూతురు పెళ్లిలో కొన్న 2000 రూపాయల చీరని చిత్రకిచ్చారు. ఆ తర్వాత మంజులా గారు తన కూతురు చేతిలో 10,000 పెట్టి, వెళ్ళనిత, నీకు నచ్చిన చీర నువ్వు కొనుక్కొచ్చుకో. దగ్గరలో మ్యాచింగ్ బ్యాంగిల్ షాప్ కూడా ఉంది. అక్కడ కూడా డిజైనర్ బ్యాంగిల్స్ చీరకి మ్యాచ్ అయ్యేవి కొనుక్కొచ్చుకో అని చెప్పారు మంజులా గారు. అత్తగారి ఆ ప్రవర్తన చూసి చిత్రకి చాలా కోపం వచ్చింది. ప్రతిరోజు తల్లి కూతుర్లిద్దరూ హాయిగా సోఫాలో కూర్చుని ఆర్డర్లు వేస్తూ చిత్రతో తనకి కావలసినవన్నీ చేయించుకుంటున్నారు. చిత్రేమో వంటగదిలోనే రోజంతా నిలబడి ఉంటుంది. తన పిల్లల్ని కూడా పట్టించుకోవడానికి కానీ వాళ్ళకేమైనా పెట్టడానికి కానీ సమయం ఉండడం లేదు. కనీసం హాల్లో కూర్చుని తల్లి కూతుర్లిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారే తప్ప పిల్లలనైనా చూసుకునే పని కూడా చేయడం లేదు. అంతలోనే ఆడుకుంటూ ఉండగా చిత్రకూతురు నిత్య పడిపోవడంతో తన 2 మోకాళ్ళకి గాయాలయ్యాయి. ఇక నిత్య చాలాసేపు ఏడుస్తూనే ఉంది. అనిత ఇంకా తన తల్లి ఇద్దరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు తప్ప కనీసం మనవరాల్ని పైకి లేపి ఓదార్చాలని కూడా అనుకోలేదు మంజులా గారు. అదే సమయంలో రాజీవ్ తన షాప్ నుంచి ఇంటికి తిరిగొచ్చాడు. అప్పటికే తన అమ్మ చెల్లెలు హాయిగా సోఫాలో కూర్చుని మాట్లాడుకోవడం, అక్కడే తన కూతురు నిత్య పడిపోయి ఏడుస్తూ ఉండడం, కానీ ఎవ్వరూ తనని పట్టించుకోకపోవడం చూసి రాజీవ్కి చాలా కోపం వచ్చింది. అమ్మా, మీ ఇద్దరితో నేను ఒక విషయం మాట్లాడాలి. ఇప్పటి వరకు జరిగింది చాలు. మీరిద్దరూ ఇక్కడే కూర్చుని నా కూతురు పడిపోయి ఏడుస్తున్నా కూడా పట్టించుకోవడం లేదు. నువ్వు నీ కూతురు హాయిగా కబుర్లు చెప్పుకుంటూ రోజులన్నీ గడిపేస్తున్నారు. నా భార్య ఏమో పని మనిషిలాగా వంటగదిలో పనులు చేస్తూనే ఉంటుంది. తనకి కనీసం పిల్లల్ని పట్టించుకునే తీరిక కూడా ఉండడం లేదు. చిత్ర మా పిల్లలపై శ్రద్ధ కూడా చూపించలేకపోతుంది. వాళ్లతో కనీసం హోంవర్కులు కూడా రాయించలేకపోతుంది. మీరిద్దరూ అలా హాయిగా రెస్ట్ తీసుకోకపోతే ఇంటి పనుల్లో కాస్త సహాయం చేయొచ్చు కదా, కాస్త పిల్లలనైనా చూసుకోవచ్చు కదా. మీరు మీ డబ్బుల గురించి గర్వపడుతున్నారు. నువ్వు నీ కూతురు ఇద్దరూ మీ డబ్బులతో ఇక్కడే హాయిగా ఉండండి. మేం మా దగ్గర ఉన్న డబ్బులతోనే అడ్జస్ట్ అయ్యి ఎలాగోలాగా హాయిగా బ్రతుకుతాము. ఒకరికొకరు కాస్త సమయం కూడా ఇచ్చుకుంటాము. పిల్లలతో కూడా టైం స్పెండ్ చేయగలుగుతాము. మేమింట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి మా బ్రతుకులు మేం బ్రతకాలి అని అనుకుంటున్నాం అంటూ రాజీవ్ చెప్పాడు. వెంటనే అనిత, అన్నయ్య, వదిన, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇంటి పనులన్నీ ఎవరు చేస్తారు? ఎవరు మాకు వండి పెడతారు? ఇంటిని ఎవరు చూసుకుంటారు అంది. నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అంటూ మంజులా గారు కూడా, మీరిద్దరూ నా కొడుకు కోడలు, నన్ను చూసుకోవడం మీ కర్తవ్యం కదా అనగానే రాజీవ్, అమ్మా, నిన్ను చూసుకోవడం నా కర్తవ్యమే, కానీ అనితకు కూడా ఒక కర్తవ్యం ఉంది కదా. తన అత్తగారిని చూసుకోవడం తన బాధ్యత కాదా? తన భర్తను పట్టించుకోవడం తన బాధ్యత కాదా? కానీ అనిత ఎప్పుడైనా అలాంటి బాధ్యతలు తీసుకుందా? తన అత్తగారిలో లోపాలు ఎత్తి చూపడంతోనే తనకు సరిపోతుంది. తన అత్తగారింట్లో చిన్న చిన్న సర్దుబాట్లను కూడా తను తట్టుకోలేదు. ఇప్పుడిక జరిగింది చాలు, నేనిక ఈ ఇంట్లో ఉండలేను అని చెప్పాడు రాజీవ్. వెంటనే రాజీవ్ తన భార్యని పిల్లల్ని తీసుకొని ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మంజులా గారికి రాజేశ్వరి గారి నుంచి ఫోన్ వచ్చింది. వదిన గారు, నా కొడుకు ఒక ఉద్యోగం వచ్చింది. ఇక మీరు మీ కూతుర్ని తన అత్తగారింటికి దూరం చేయకండి. మీ కూతుర్ని తీసుకొచ్చి మా ఇంట్లో దించేయండి. ఇక పరిస్థితులన్నీ సర్దుకుంటాయి అనగానే మంజులా గారు కోపంగా అహంకారంగా, నేనే ఎందుకు తీసుకురావాలి? మీ కొడుకును పంపించండి, తనే వచ్చి తన పెళ్ళాన్ని తీసుకెళ్తాడు
అనగానే రాజేశ్వరి గారు, నా కోడల్ని మీరే వచ్చి మా ఇంటి నుంచి తీసుకెళ్లారు. మీరే తీసుకొచ్చి మళ్ళీ మా ఇంట్లో వదిలిపెట్టండి. నా కొడుకు మాత్రం రాడు. అసలు అనితను తీసుకురావడానికి నా కొడుకు సిద్ధంగా లేడు. అనిత తన అత్తగారింటికి రావాలనుకుంటే మీరు తనని ఎలా తీసుకెళ్లారో అలాగే తిరిగి తీసుకొచ్చి వదిలిపెట్టెళ్ళండి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, కూతుర్లు పుట్టింట్లో ఉండడం కంటే అత్తగారింట్లో ఉండడం మాత్రమే వాళ్ళకి గౌరవం. ఇక మీకు ఇంతకన్నా నేనేమీ చెప్పలేను. ఇంతకంటే చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. మీరు తెలివైన వారనే నేను అనుకుంటున్నాను అని చెప్పి రాజేశ్వరి గారు ఫోన్ డిస్కనెక్ట్ చేసేశారు. అనిత రాకతో తన ఇంట్లో వాతావరణం కూడా చెడిపోతూ ఉండటంతో మంజుల గారు తన కూతుర్ని అత్తగారింటికి పంపించాలనే నిర్ణయించుకున్నారు. అలా చేస్తే అన్నా కొడుకు కోడలు తిరిగొస్తారేమోనని ఆవిడ ఆశపడ్డారు. అనిత కూడా అత్తగారింటికి వెళ్ళడానికి బలవంతంగానే అంగీకరించింది. అప్పుడు మంజుల గారు తన కొడుకు కోడలు ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో వాళ్ళని ఎలాగైనా బతిమాలి ఇంటికి తీసుకురావాలని కొడుకు కోడల దగ్గరకు వెళ్లారు. బాబు రాజీవ్, మీరక్కడా ఇక్కడా ఉండాల్సిన అవసరం లేదు. మీరిక మన ఇంట్లోనే ఉండండి. అనిత కూడా తన అత్తగారింటికి వెళ్ళిపోతుంది. మీరిలా ఇంటి నుంచి వెళ్ళిపోతే అందరూ నా మీదే దుమ్మెత్తిపోస్తారు. కొడుకు కోడలు ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోయారని నన్నే నిందిస్తారు అంటూ మంజుల గారు రాజీవ్ని చాలా బ్రతిమాలుతున్నారు. ఈ విషయాలన్నీ చూసిన అనితకి ఒక్కసారిగా ఆ రోజు తన అత్తమామల ఇంటిని విడిచిపెట్టి వస్తున్నప్పుడు జరిగిన సంఘటనలు కళ్ల ముందు మెదిలాయి. ఆ రోజు అత్తగారు ఎంత బ్రతిమాలుతున్నా సరే తన తల్లి తనని తీసుకుని ఇంటి నుంచి వచ్చేసింది. కానీ ఈ రోజు తన కొడుకు కోడలు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారంటే మాత్రం తను వాళ్ళని బతిమాలుతుంది అనుకుంటూ అనిత కొన్ని విషయాలు అర్థం చేసుకోవడం ప్రారంభించింది. తను మౌనంగా తన సామాన్లన్నీ సర్దుకుని తన అత్తగారింటికి చేరుకుంది. కోడలు వచ్చేసింది కాబట్టి తమకి టీ ఇంకా టిఫిన్ తీసుకొస్తుందని రాజేశ్వరి గారు రఘు హాల్లో కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నారు. అనిత అత్తగారి కోసం భర్త కోసం టీ తీసుకొచ్చి ఇచ్చింది. అప్పుడు రాజేశ్వరి గారు తన బొడ్డులో ఉన్న తాళాల గుత్తి తీసి అనిత చేతిలో పెట్టి, అమ్మ అనిత, ఇక నుంచి ఇవి నీవే తీసుకో. నేటి నుంచి ఈ ఇంటి పెత్తనం అంతా నీదే. అన్ని బాధ్యతలు నీ మీదే ఉన్నాయి. వాటన్నింటినీ జాగ్రత్తగా చూసుకో. ఏది ఏమైనప్పటికీ నేను పెద్దదాన్ని అయిపోయాను. ఇప్పుడు నేను ఇంట్లో ఇక ఇవన్నీ భరించలేను. నువ్వే ఈ ఇంటికి కోడలు కదా, ఇక ఇవన్నీ నువ్వే చూసుకోవాలి. డబ్బు ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత వస్తుందో అన్నీ నీకు తెలుసు. ఇప్పుడు ఆ డబ్బులు మొత్తాన్ని నీ దగ్గర పెట్టుకొని ఇంటిని జాగ్రత్తగా నడిపించు. ఎవ్వరికీ ఏ లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటావని నేను ఆశిస్తున్నాను అంటూ రాజేశ్వరి గారు చెప్పారు. అప్పుడు అనిత తన అత్తగారిని అర్థం చేసుకోలేకపోయినందుకు చాలా సిగ్గుపడింది. ఇంట్లో ఇన్ని గొడవలు సృష్టించాను, అత్తగారిపై ద్వేషం పెంచుకున్నాను. కానీ ఈ రోజు నేను ఇంటికి తిరిగి రాగానే నా అత్తగారు బాధ్యతలన్నీ నాకు అప్పగించారు అనుకుంటూ అనిత పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. మంజుల గారు కూడా అదంతా చూసిన తర్వాత చాలా సిగ్గుపడ్డారు. అత్తాకోడల మధ్య నేనే విభేదాలు ఎక్కువయ్యేలా చేశాను. నా కోడల్ని కాలి కింద చెప్పులా అణిచిపెట్టాలని చూశాను. కానీ రాజేశ్వరి గారు మాత్రం తన కోడలికి అధికారం మొత్తం కట్టబెట్టారు. ఆవిడ ఎంత గొప్పవారో అనుకుంటూ మంజుల గారి కళ్ళు కూడా తెరుచుకోవడం మొదలయ్యాయి. అంతలోనే అనిత అన్నయ్య వదినలిద్దరూ ఇంట్లోకొచ్చారు. కొడుకు కోడల్ని చూసిన మంజుల గారు చాలా సంతోషించారు. బాబు రాజీవ్, నువ్వు చిత్ర కూడా వచ్చారా? నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు మంజుల గారు. అప్పుడు చిత్ర, మమ్మల్ని కూడా ఇక్కడికి రమ్మని మా పిన్ని కాల్ చేసి చెప్పింది అత్తయ్య గారు. అందుకే మేం కూడా వచ్చాము. మా పిన్ని మమ్మల్ని భోజనానికి పిలిచింది అని చెప్పింది. రాజేశ్వరి గారు ఎవ్వరూ చూడకుండా చిత్రకి రాజీవ్కి కృతజ్ఞతలు చెప్పారు. ఈరోజు మీరు మాకు సహాయం చెయ్యకపోతే ఇదంతా జరిగేదే కాదు. నా కోడలికి బుద్ధొచ్చేదే కాదు. నువ్వు రాజీవ్ ఇద్దరూ కలిసి ఇంత నాటకం ఆడి అనితకి బుద్ధొచ్చేలా చేశారు అనగానే రాజీవ్, అవునత్తయ్య గారు, మేం కూడా మా అమ్మకి చెల్లికి బుద్ధి చెప్పడానికే ఇదంతా చేశాము. లేదంటే ఒంటరిగా వాళ్ళని ఆ ఇంట్లో వదిలిపెట్టేసి మేం విడిగా వచ్చే ప్రసక్తే లేదు. మా ఈ పనితో తల్లి కూతుర్లిద్దరికీ ఒక్కసారిగా బుద్ధొచ్చింది. అందుకే మా అత్తగారు తన కూతుర్ని తీసుకొచ్చి తన అత్తగారింట్లో వదిలారు అని చెబుతూ చిత్ర కూడా నవ్వడం మొదలుపెట్టింది. రాజేశ్వరి గారు ఇంటి బాధ్యతలన్నీ అనిత చేతికి అప్పగించడంతో పెత్తనాన్ని కోరుకున్న అనితకి కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే అయ్యింది.
ఎప్పుడూ అత్తగారితో గొడవ పెట్టుకొని వృధా ఖర్చులు చేసే అనిత ఇప్పుడు ప్రతి ఖర్చును కంట్రోల్ చేసుకుంటుంది. ప్రతి ఖర్చుకు సంబంధించిన లెక్కలన్నీ తన డైరీలో రాయడం ప్రారంభించింది. తను ఏ ఖర్చు చేయాలన్నా ఆలోచించి ఆలోచించి ఖర్చు పెట్టడం మొదలుపెట్టింది. కిరాణా సామాన్లు ఎంత అవుతున్నాయి, పాలవాడికి ఎంత అవుతున్నాయి, ఇంట్లోకి నలుగురు వస్తూ పోతూ ఉంటారు కాబట్టి వచ్చిన అతిథుల్ని చూసుకోవడానికి ఎంత ఖర్చులు అవుతున్నాయి అని చెప్పి అన్ని లెక్కలు రాసుకొని ఇల్లంతటిని మేనేజ్ చేస్తుంది. కొన్ని సమయాల్లో ఇంటి ఖర్చులు మేనేజ్ చేయడానికి అనిత చాలా కష్టపడుతుంది. ఇంటి పెత్తనం అంతా తన అత్తగారికి తిరిగిచ్చేసి స్వేచ్ఛగా బ్రతకాలని అనుకుంటుంది. బాధ్యతలు తీసుకుంటే గాని తనకు తెలిసి రాలేదు తన దుబారా ఖర్చుల గురించి. తను ఇంతకు ముందు అత్తగారు పెత్తనం చేసేటప్పుడు ఇష్టం వచ్చినట్టు డబ్బు ఖర్చు చేసేది. కానీ ఇప్పుడు తనకి ఇంటి విషయాలన్నీ అర్థమవుతున్నాయి. ఒక 4-5 నెలలు అనిత చాలా కష్టపడింది. ఆ తరువాత అత్తగారి సహకారంతో ఇంట్లో పరిస్థితులన్నింటినీ అర్థం చేసుకుంది. తను ఏదైనా దుబారా ఖర్చు చేస్తే ఆ నెలలో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి అన్న విషయాన్ని అనిత అర్థం చేసుకుని తన ఖర్చులన్నింటినీ, అనవసరపు ఖర్చులన్నింటినీ కంట్రోల్ చేసుకుంది. ఒకరోజు అనిత అత్తగారి దగ్గరకొచ్చి, అత్తయ్య గారు, ఈ ఇంటి బాధ్యతల్ని నేను భరించలేకపోతున్నాను. మీ ఇష్ట ప్రకారం ఈ ఇంటిని నడిపించండి. మీరున్నంత కాలం ఈ ఇంటి పెత్తనం అంతా మీ చేతుల్లోనే ఉండాలి. అసలు ఈ ఇంటి బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. ప్రతిరోజు ఖర్చుల గురించి ఆలోచించాల్సి వస్తుంది అని చెప్పగానే పక్కనే కూర్చున్న రఘు నవ్వుతూ, మా అమ్మ ఇంటి బాధ్యతలన్నీ తీసుకుని ఇంటిని నడిపిస్తూ ఉన్నప్పుడు నీకు తన పెత్తనం అస్సలు నచ్చలేదు. ఇప్పుడు ఈరోజు నీ చేతికి పెత్తనం ఇస్తే మళ్ళీ మా అమ్మకే తిరిగిచ్చేస్తానన్నావేంటి అన్నాడు రఘు. వెంటనే అనిత బొంగమూతి పెట్టుకొని, నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావు రఘు. నేను ఈ ఇంటి పరిస్థితులన్నీ ఇప్పుడు అర్థం చేసుకున్నాను. అత్తయ్య గారు, నన్ను క్షమించండి. మీ హృదయాన్ని చాలాసార్లు గాయపరిచాను. తెలిసి తెలియక చాలా తప్పుగా మాట్లాడాను మీతో. ఇప్పుడు నేను మీతో ఎలా ప్రవర్తించానో అర్థం చేసుకుంటున్నాను అనగానే రాజేశ్వరి గారు తన కోడల్ని కౌగిలించుకొని, అమ్మా అనిత, నువ్వు ఏమీ భయపడకు. నువ్వు ఎందుకు ఇంత ఆందోళన చెందుతున్నావు? నువ్వు అంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నేను రఘు నీ కోసం ఉన్నాము. ఇంటి విషయాలన్నీ నెమ్మదిగా నేను నీకు నేర్పిస్తాను. నువ్వు దాని గురించి అస్సలు ఆలోచించొద్దు, భయపడొద్దు అన్నారు రాజేశ్వరి గారు. వెంటనే రాజేశ్వరి గారు రఘుతో, బాబు రఘు, దీపావళి పండుగ వస్తుంది కదా, కోడల్ని తీసుకెళ్లి కొత్త చీర కొనిపెట్టు అనగానే అనిత, అత్తయ్య గారు, మా పెళ్ళైన దగ్గర నుంచి మీరు ఒక్క కొత్త చీర కొనుక్కోవడం కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఈసారి దీపావళికి నాతో పాటు మీరు కూడా కొత్త చీర కొనుక్కోవాలి అని బలవంతం చేసి రాజేశ్వరి గారిని కూడా షాప్కి తీసుకెళ్ళింది అనిత. అత్తగారికి కోడలికి మధ్యలో చిగురించిన ఆ ప్రేమను చూసి రఘు చాలా సంతోషించాడు. మరోవైపు అనిత తల్లి మంజులా గారు కూడా ఇప్పుడు కొడుకు కోడలతో బాగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. కోడలికి ప్రతి పనిలో సహాయం చేస్తూ పిల్లల్ని కూడా చూసుకుంటూ తనకి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అత్తా కోడళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు పెత్తనం చేసుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం పరిహాసాలకు మాత్రమే పరిమితం అవుతుంది. కానీ అమ్మ మనకు జన్మనిస్తే అత్తగారు కూడా మనల్ని తల్లిలా చూసుకుంటారు అన్న విషయం కోడళ్ళు అర్థం చేసుకున్నప్పుడు, కోడలు కూడా కూతురు లాంటి వాళ్లే అని అత్తగారులు అర్థం చేసుకున్నప్పుడు ప్రతి ఇంట్లోనూ సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. సంతోషం, ఆనందం మాత్రమే ఉంటాయి. ఇంతకీ మీరేమంటారు? ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.